శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః. తులారాశి వారికి రాబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. తులారాశి వారికి రాబోతున్నటువంటి సంవత్సరంలో మంగళవారి గంటల పంచాంగ రీత్యా సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయని చూద్దాం. తులారాశి వారికి మనం గమనించినట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం కూడా 2గా ఉంది. సంవత్సరం తులారాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ రాశి వారికి గురువు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు. మే 14వ తారీఖున, రాహు మే 18వ తారీఖున ఈ రాశి వారికి పంచమంలోకి రాబోతున్నాడు. మరియు అదేవిధంగా శని అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలోకి షష్టమ స్థానంలోకి మారబోతున్నాడు. లాభస్థానంలోకి కేతుగ్రహ స్థానం అనేది మారబోతుంది. ఇది వృత్తిపరంగా, వ్యాపారపరంగా అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మానసికంగా చురుకుతనం అనేది ఉంటుంది. మానసికమైనటువంటి నిబద్ధతతో పనిచేయగలుగుతారు. చేసేటువంటి పని మీద పూర్తి కాన్సన్ట్రేటివ్గా చేయగలుగుతారు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా వయోవృద్ధులకి అనుకూలమైనటువంటి కాలం. గతంలో జరిగిపోయినటువంటి పరిస్థితి నుండి బయటికి రాగలుగుతారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 100 రెట్లు బెటర్గా ఉంటుంది. రాజకీయంగా అత్యధికమైనటువంటి స్థితిలోకి చేరుకోగలుగుతారు. అనుకూలమైనటువంటి స్థితిలోకి ఉన్నటువంటి గురువు, శని యోగ్యకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. రాజకీయ అనుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతారు. పేరు ప్రఖ్యాతులను ఇవ్వగలుగుతారు. ఎక్కడికి పోయినా సరే మీ ముందు మీకున్నటువంటి గొప్పతనం, మీరు చేసినటువంటి మంచి పనులు, మీకు ఇవ్వాల్సినటువంటి గుర్తింపు మీకు రాగలుగుతుంది. మానసికమైనటువంటి స్థితిలోకి ఇవ్వగలుగుతారు. వైవాహిక జీవితంలో ప్రశాంతత అనేది పొందగలుగుతారు. వైవాహిక జీవితంలో అడుగుపెట్టడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలోకి ఉన్నాడు. ఇది యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్త్రీలకి సౌభాగ్యమైనటువంటి యోగ్యకారకమైనటువంటి ఫలితం పొందగలుగుతుంది. ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఉన్నటువంటి వారు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పిల్లల యొక్క యోగ్యత, పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. కుటుంబంలో ఎదుగుదల, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం అనేది ఒక మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. కోట్లు సంపాదించకపోయినా సరే ప్రశాంతంగా ఉంటే చాలు, అనుకోని ఇబ్బందులు జీవితంలో రాకుండా ఉంటే చాలు అని చెప్పి భావిస్తారు. శత్రు సంబంధితమైన విషయాలలో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సుఖాన్ని ఇవ్వగలుగుతుంది. ప్రశాంతమైనటువంటి జీవితం, సమయానికి కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉంటే చాలనుకుంటారు. దానిలో విజయాన్ని సాధించగలుగుతారు. రాశి వారికి ఆరోగ్యపరంగాను, ఉద్యోగపరంగాను అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ విజయాన్ని సాధించగలుగుతారు. మీరు ఎక్కడికైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యారో అక్కడ అనుకున్న దానికన్నా మీ యొక్క గొప్పతనం, మీరు చేసినటువంటి పనులకి మీకు ఒక మంచి గుర్తింపు పొందగలుగుతారు. నేను కష్టంతో పనిచేస్తున్నాను, చేసేటువంటి పనిలో నిబద్ధత అనేది ఉంది, నాకు రావాల్సినటువంటి పేరు, గుర్తింపు ఏదో ఒక రోజుకి సమయానికి వచ్చి చేరుతుంది అనేటువంటి నమ్మకాన్ని పొందగలుగుతారు. స్నేహితులు, బంధువులు సహాయం, సహకారం అవసరమైనప్పుడు వచ్చి చేరుతుంది. అది ఒక మంచి పరిణామంగా ఉంటుంది. పిల్లలకి మధ్యలో అనారోగ్య సమస్యలు, సమయానికి వారికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వారికి ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి, వారి గురించి ఎక్కువగా ఆలోచించగలుగుతారు. వారికి ఇవ్వవలసినటువంటి మెడిసిన్స్లో కూడా మానసికంగా హోమియోపతి వైపా లేకుంటే అల్లోపతి వైపా ఎటువంటి మెడిసిన్స్ వాడితే బెటరు అనే దాని గురించి ఎక్కువగా శోధన చేయటం ఇంటర్నెట్లో పరిపాటిగా ఉంటుంది. దానికి తగిన విధంగానే న్యాచురల్గా వెళ్ళాలి, హోమియోపతి వైపు వెళ్ళాలి అనేటువంటి ఒక మానసికమైనటువంటి నిర్ణయం తీసుకునే విధంగా మనసు మారుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఈ రాశి వారికి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగుంటుంది. సంతానం గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి సంతానంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంతాన యోగ్యత అనేది పొందగలుగుతారు. ఈ రాశి వారికి ముఖ్యంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నం అనేది మొదలు పెడతారు. వాటిలో సుసంపన్నంగా జీవితం అనేది ముందుకు వెళ్తుంది. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో
ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటారు. ఏదో ఒక ఇల్లు అనేది ఒకటి ఉండాలి. లేకపోతే మనం ఈ ఉండేటువంటి పెరిగేటువంటి ఖర్చుల్లో ఈ యొక్క రెంట్లు కట్టుకుంటూ ఉండలేము కాబట్టి ఏదో ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు. దానికి తగిన నిర్ణయం తీసుకోవడానికి సరైనటువంటి సమయంగా ఈ యొక్క సంవత్సరాన్ని భావించడం జరుగుతుంది. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్తారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గృహయోగం, వాహన యోగంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్తారు. స్త్రీలు ఈ సంవత్సరం ఈ తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఉద్యోగపరంగాను వ్యాపార పరంగాను చేసేటువంటి పనుల్లో నిమగ్నమైపోతారు. అదేవిధంగా సంతానం ఎదుగుదల, సంతాన యోగ్యత కూడా స్త్రీలకి ఈ సంవత్సరం కలిసి వచ్చే విధంగా ఉంటుంది. చేసేటువంటి నోములు, క్రియలు, భక్తి పరపత్తిలో కూడా స్త్రీలు అధికంగా రాణించగలుగుతారు. తులారాశి స్త్రీలకి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. మరియు అదేవిధంగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, విద్యార్థులు అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి రాస్తున్నటువంటి వారు మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఉద్యోగంలోనూ ఉత్తీర్ణత సాధించగలుగుతారు. ఈ సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. తులారాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి గత సంవత్సరం కన్నా అంతకుముందు సంవత్సరం అంటే 2-3 సంవత్సరాల క్రితంలో వచ్చినటువంటి గ్రహస్థితి మళ్ళీ సానుకూలంగా ఉంది. శని అనుకూలంగా ఉన్నాడు, గురువు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు, కేతువు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. 3 గ్రహాలు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాయి. రాహువు కొంచెం ఖర్చు కారకుడుగా ఉన్నాడు. దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా మీ గౌరవాన్ని చెడగొట్టేటువంటి వారు ఎక్కడో ఉండరు, మీ చుట్టుపక్కలే ఉంటారని చెప్పి మీరు గుర్తించగలుగుతారు. మీరు 24 గంటలు పక్కన తిప్పుకునేటువంటి వారు, మరియు అదేవిధంగా మీరు భోజనం పెడితే కానీ తినలేనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వారు మీ గురించి బయటకు వెళ్ళి చెప్పేటువంటి చెడు మాటలు ఎక్కువగా బయటికి స్ప్రెడ్ అవ్వటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. నేను ఎవరికి చెప్పనటువంటి విషయాలు కూడా బయటికి ఎలా తెలుస్తున్నాయని చెప్పి అంతర్మథనంలో ఎక్కువగా శోధించి సాధన చేయటం జరుగుతుంది. నిజమైనటువంటి ఈ కల్ప్రిట్ ఎవరు, మీకు మంచి గుణపాఠం చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వ్యాపార పరంగా, వృత్తిపరంగా మనం గమనించినట్లయితే పుస్తక రంగం ముద్రణలో ఉండేటువంటి వారు, మరియు అదేవిధంగా స్టేషనరీ షాప్స్ రన్ చేస్తున్నటువంటి వారు, పుస్తకాలు అమ్మేటువంటి వారు, పుస్తకాలు ముద్రించేటువంటి వారు, పుస్తకాలు రాసేటువంటి వారు, మరియు అదేవిధంగా వీరందరికీ చాలా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. గృహాలు కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారు, మేస్త్రులు, ప్లంబర్సు, ఎలక్ట్రీషియన్స్, టెక్నీషియన్స్, మరియు అదేవిధంగా మున్సిపాలిటీ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, రోడ్లు కన్స్ట్రక్షన్ సిమెంట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, సిమెంట్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు, ఐరన్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు, వీరందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. పెట్రోకెమికల్ ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, బ్యూటీషియన్స్, టెక్నీషియన్స్, మరియు అదేవిధంగా మేకప్ మెన్స్, వీరందరికీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వీరందరితో పాటు ఎవరైతే మీడియేటర్స్, బ్రోకర్లు, ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్, రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారు, గృహాలు కట్టి అమ్మేటువంటి వారు, వీరందరికీ కూడా ఈ సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. సమయానికి రావాల్సినటువంటి డబ్బు రొటేషన్ పరంగా సమయానికి డబ్బు బాగా రొటేషన్ అవుతుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తూ ఉన్నది. సమయానికి డబ్బు రొటేషన్ అవ్వడం, సమయానికి కట్టాల్సిన చోట డబ్బు కట్టడం అనేది ఒక మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది. పెట్రోకెమికల్ ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, మరియు అదేవిధంగా క్యాబ్స్ రన్ చేస్తున్నటువంటి వారు, తోపుడు బండ్ల వాళ్ళు, మరియు అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ఫ్యాన్సీ స్టోర్స్ రన్ చేస్తున్నటువంటి వారు, వస్త్ర దుకాణాల్లో పనిచేస్తున్నటువంటి వారు, వస్త్ర దుకాణ యజమానులు, వారికి కూడా ఈ యొక్క సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలు, ప్రథమార్థం నుంచి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు, మే 14వ తారీఖు నుంచి ఎక్కువగా సానుకూలంగా ఉంది. మార్చి 30వ తారీఖు తర్వాత కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి వీరికి పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. షష్టగ్రహ కూటమిలో ఉన్నటువంటి 6 గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 గ్రహాలు కూడా యోగించే విధంగా ఉంది. 6వ స్థానాల్లో పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది రాశి వారికి. మరి వాటితో పాటు ఎవరైతే ఈ కాఫీ టీ హోటల్లో రన్ చేస్తున్నటువంటి వారు, ఆ అంగంలో పనిచేస్తున్నటువంటి వారు, రెస్టారెంట్లో పనిచేసేటువంటి వారు, భోజన హోటల్లో పనిచేస్తున్నటువంటి వారు,
ఫ్యాన్సీ స్టోర్స్ రన్ చేస్తున్నటువంటి వారు, కొబ్బరి బొండాలు మరియు అదేవిధంగా పండ్ల దుకాణాలు రన్ చేస్తున్నటువంటి వారు, హోల్సేల్ మరియు రిటైల్ అమ్మకాలు చేసేటువంటి వారికి కూడా ఈ యొక్క సంవత్సరం అనుకూలంగా ఉంది. ఇంట్లో వివాహం జరగటానికి, ఇంట్లో ఒక మంచి పరిణామం జరగటానికి, కుటుంబ వృద్ధి పెరగటానికి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. సత్సంతానం జరగటానికి, కుటుంబంలో పురుష సంతానం కలగటానికి ఎక్కువగా సానుకూలంగా ఉంది. స్త్రీలకి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. వృత్తిపరంగా అనుకూలమైనటువంటి సమయం ఈ యొక్క సమయంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశివారు దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోవాలి. దుర్గాదేవి అనుష్ఠానం మరియు అదేవిధంగా వీరికి ఎక్కువగా యోగ్యకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారు అక్టోబర్ నవంబర్లో వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసినట్లయితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.